కొల్లి ఫౌండేషన్ అంటే ఏర్పాటు చేయడానికి కానీ సేవ కార్యక్రమాలకు రావడానికి కానీ ప్రధాన కారణం ఏంటంటే ఎందుకో గవర్నమెంట్ జాబ్స్ చేయాలి, గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటుంది అనేది ఆ సేవ చేయాలనే ఆలోచన అది అంటే ఈ రోజు వచ్చిందనే కాదండి, అది చిన్నప్పటి నుంచి ఇంకలికేట్ అయ్యే ఉంది చేయాలి అనేది. అర్ధరాత్రి లేపి ఈ సాయం కావాలమ్మా లేకపోతే నాకు ఇది చెయ్యాలమ్మా అన్న కూడా చేసేదాన్ని, నిద్రలో లేసి కూడా. సో అంత యాక్టివ్ గా చిన్నప్పటి నుంచి కూడా ఉండేదాన్ని. అసలు చిన్నప్పుడు ఈ సేవ చేయాలనే గోల్ ఏమైనా ఉందా, లేకపోతే ఖచ్చితంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళు అలాంటి ఆలోచన వచ్చిందంటారు? ఆ పరిధిలో అది సేవ అని తెలియని వయసు, తెలియదు. ప్రత్యేకంగా గోల్ అనేది లేదండి, అది నాలో సహజత్వంగానే ఉంది. పూర్తిగా ప్రజల కోసం సేవ చేస్తున్నారు కదా, దీనికి మీ కుటుంబ సభ్యుల నుండి ముఖ్యంగా మీ భర్త నుండి ఎలాంటి సపోర్ట్ ఉంది? నేను చేసే సహాయం కొంచెం అటో ఇటో అయినా ఇది పర్ఫెక్షన్ లేదని ముందు ఇంట్లో వాళ్ళే తిడతారు. ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మీరు ఏంటి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఒక మొక్కు అంటున్నారట. అంటే అది కూడా 20 కిలోమీటర్లు నడిచి పాదయాత్ర చేసి మొక్కు చెల్లించుకున్నారట. ఎందుకు అలా? చాలా హ్యాపీగా, అసలు నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అని చెప్పాలి. ఎందుకంటే అండి ఆయన పడ్డ కష్టము మీ కొల్లి ఫౌండేషన్ మరింత విస్తృతం కావాలని, దీని ద్వారా మరికొంతమంది సేవా కార్యక్రమాలు పొందాలని కూడా మేము ఆలోచిస్తున్నాం.